హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 1.5 కప్పు మైదా పిండి వేసేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో గోధుమ పిండి అని వేసుకోవచ్చు. 4 స్పూన్ల షుగర్ మిక్సీ పట్టేసుకొని షుగర్ పౌడర్ వేసేసుకుంటున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెంత సాల్ట్ వేసేసుకొని పిండిని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ పిండికి మొత్తం పట్టించేసుకొని మూత పెట్టేసి 20 నుంచి 25 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. పిండి బాగా నానిపోయి ఉబ్బిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చపాతీ పీట పైన పెట్టేసుకొని కొద్దిగా పొడి పిండి జల్లేసుకొని పైనుంచి 1-2 స్పూన్ల నువ్వులు వేసేసుకుంటున్నాను. ఈ నువ్వులు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అంతా వేసేసుకొని చపాతీలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మరీ లావు కాకుండా మరీ సన్నం కాకుండా మీడియంగా ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు వీటిని పీసుల్లా కట్ చేసేసుకుంటున్నాను. మీకు సర్కిల్ కావాలంటే సర్కిల్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే పిజ్జా షేప్లో కట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా అన్ని ఆయిల్లో వేసేసుకొని మధ్య మధ్యలో కదుపుతూ కుక్ చేసేసుకోవాలి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని రెండో వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, రెండు వైపులా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ బన్స్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లోనే మైల్డ్ స్వీట్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.